హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా చాలామంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే తీసుకుందాం. ఓకే, ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే చదువుకో, నువ్వు చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత పెళ్ళి అయిపోద్ది, పిల్లలు పుడతారు, ఫినిష్, మ్యాటర్ ఓవర్. ఇంకా 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 అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితం ఇంకా అక్కడితో సమాప్తం అన్నట్టుగా పెంచుతున్నారు. ఓకే, అలా కాకుండా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంటో లేదంటే స్టేట్ గవర్నమెంటో అయితే ఓకే, లైఫ్ టైం హ్యాపీగా పనిచేసుకోవచ్చు. అలా కాకుండా అంటే ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా ఇంక మీరు ఎక్కడ షాపుల్లో పని చేస్తున్నా, ఇంకా మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఇంక ఏ ఉద్యోగం చేస్తున్నా సరే అది 4 సంవత్సరాలు లేదంటే ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువ చేయకూడదు. చేయకూడదు. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే, లైఫ్ టైం హ్యాపీగా చేసుకోవచ్చు, ఇంక తిరగలేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా మిగతా మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, షాపుల్లో చేస్తున్నా, బయట ఇంకే పనులు చేస్తున్నా సరే, అది ఏ పని చేస్తున్నా మహా అయితే 4 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు గట్టిగా పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో మంచి బిజినెస్ చేయాలి. ఓకే, ఆ బిజినెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే ఇంకా మంచిది. ఓకే, తర్వాత అందరికీ డబ్బు కావాలి, కోట్ల రూపాయలు కావాలి, ఒకటే లక్షల్లో కదా, కోటి రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా చాలామందికి తెలియదు. ఓకే, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, అంటే ప్లానింగ్ ఎలా ఉండాలో చేసుకోండి. అలా అలా ఉంటేనే డబ్బు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. 100 కోట్లు అన్నా, 100 కోట్లకి ఎన్ని సున్నాలు అంటే ఒకటి పక్కన 9 సున్నాలు. అర్థమైందా? ఒకటి పక్కన 9 సున్నాలు. 100 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి తెలుసా? నేను చెప్తాను చూడండి. నా దగ్గర కనుక 100 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు. ఓకే, 100 కోట్ల రూపాయలు ఫస్ట్ 10 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి కానీ లేదంటే ఏదైనా చారిటీస్కి కానీ ఇచ్చేస్తాను. తర్వాత ఇంకో 20 కోట్ల రూపాయలు మా ఇంట్లో నాకు ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉందో వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నామినీగా నా పేరే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజులు చాలా మంచివి కాదు. మనం ఎవరి మీద ఇంట్లో వాళ్ళ పేరు మీద నామినీ పెట్టుకుంటే నమ్మకాలు ఉండవు. ఓకే, తర్వాత ఇంకో 30 కోట్ల రూపాయలతో ఒక మంచి ఇల్లు. ఓకే, తర్వాత ఇంకో 20 కోట్ల రూపాయలతో నీకు ఎన్ని కార్లు వేస్తే అన్ని కార్లు కొనుక్కోవాలి నాకు. ఓకే, ఇంకో 10 కోట్ల రూపాయలతో ఎన్ని బైకులు వస్తే అన్ని బైకులు, కాస్ట్లీ, అది కూడా కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ బైకులు. ఇంకో 10 కోట్ల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఇప్పుడు ఏదైనా మంచి బిజినెస్, ఓకే, లైఫ్ టైం హ్యాపీ మంచి బిజినెస్ చేసుకొని అలా సెటిల్ అవ్వాలి. అలాగే నీ దగ్గర ఒక ప్లానింగ్ ఉంటేనే డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.